ఇరాన్పై సైనిక చర్యలు తీసుకునే అంశాన్ని అమెరికా తీవ్రంగా పరిశీలిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చర్చలకు సిద్ధమని ఇరాన్ తనకు సందేశం పంపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమ చేతిలో దెబ్బలు తిని టెహ్రాన్ విసిగెత్తిపోయిందని, అందుకే ఈ ప్రతిపాదనను ఆ దేశం తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. అయితే చర్చల కన్నా ముందే కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని తమ సైన్యం పరిశీలిస్తోందని ట్రంప్ చెప్పారు. మరోవైపు ఇరాన్ కూడా కీలక ప్రకటన చేసింది. దేశంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయని ప్రకటించింది. ఇదే సమయంలో శత్రువు తమను తక్కువగా అంచనా వేస్తోంది. గతంలో కంటే తాము బలంగా ఉన్నామని విదేశాంగ శాఖ ప్రకటించింది. అదే సమయంలో చర్చలకైనా యుద్ధానికైనా తమ దేశం సిద్ధంగా ఉందని ప్రకటించింది. అయితే చర్చలు పరస్పర గౌరవం ఆధారంగా జరగాలని తెలిపింది. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడమని స్పష్టం చేశారు. ఇరాన్పై అవసరమైతే సైనిక చర్యలు తీసుకుంటామని యుఎస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటించారు. ఇరాన్ ప్రజలను కాపాడేందుకు తమ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని తెలిపారు.